రైట్, ఇక డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అది మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయిన అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో క్రికెట్లో రాణిస్తే గ్రూప్ 1 DSP జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు నిజం, కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 DSP జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి మన ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా రాణించండి. చదువులో రాణిస్తే సరే, చదువు లేకపోతే మైదానాలలో పోటీ పడండి, క్రీడల్లో రాణించండి. మీ భవిష్యత్తుకు నాది హామీ. మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో మనం IIIT ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ఈ జిల్లాలో 14 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ హై స్కూల్స్ని ఇచ్చుకున్నాం. నర్సరీ టు 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు ఒక మోడల్ తెలంగాణలో ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీనే మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అందుకే మిత్రులారా, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది. ఈనాడు ఒక విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు. ఇక్కడున్న విద్యార్థులకు ఎవరికి తెలియదు. ఒక్కొక్క విద్యార్థిని మీద ఇక్కడ కూర్చున్న ఆడపిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సంవత్సరానికి 1,08,000 రూపాయలు ఈరోజు మీ మీద ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మీకోసం నిధులు కేటాయించి మౌలిక వసతులను అందించి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు జీవితంలో పైకి రావాలి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలంటే మీరు బాగా చదువుకుంటే కట్లం లేని పెళ్ళిళ్ళు అయితే మా చెల్లెళ్ళకి అందరికీ నేను చెప్తున్నా. మీరు బాగా చదువుకోకపోతే మీ తల్లిదండ్రులు ఉన్న దగ్గర భూమి అంతా అమ్మాల్సి వస్తుంది, బంగారం అంతా మీ అత్తగారింటికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అదే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే జీవితంలో పైకి వస్తే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి. అందుకే మనం జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరాలి అనంటే బాగా చదువుకోండి. నాకు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే పాఠశాల వయసులో ఇక్కడనే నేను పెరిగిన ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను సహకరిస్తా. మహబూబ్ నగర్ కోసం ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించి మనల్ని ఎవరో దత్తత తీసుకోవడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్నే పాలమూరు బిడ్డలు దత్తత తీసుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన చేసి చూపిద్దాం. పాలమూరు బిడ్డలు తట్టపని, పారపని, మట్టి పనికే కాదు పరిపాలన చేయడానికి కూడా ఆరితేరిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారని నిరూపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలల్ల పౌరుషం పోతినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేపినాడే.
రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండై. మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు? ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు గదులు లేకున్నా గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్ళని పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఇట్నుంచే 100 సార్లు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో తరగతి గదులు ఉన్నాయా, పేదోళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలే. కానీ మిత్రుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఇక్కడికి వచ్చి చూసి, ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సహకారం తీసుకొని ఈరోజు ఒక అద్భుతమైన పాఠశాల భవనాన్ని నిర్మించి ఇక్కడుండే సిబ్బందికి, ఇక్కడుండే చదువుకునే పిల్లలకు అందించండి. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. కొంత సమయం పడుతుంది. 20-30 సంవత్సరాలు పేరుకపోయిన సమస్యలు 1-2 సంవత్సరాలనే పరిష్కారం అవుతాయని నేను భావిస్తలేను. కానీ ఆ దిశగా ప్రణాళికలు చేసుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన. 16 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు మీ బదిలీలు జరగలేదు. 22,000 మంది టీచర్లకు ఒక్క కలం పోటీతో ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోలో చెదిరిపోయిన కుటుంబాలను ఒక దగ్గరికి చేర్చి మొదట చదువులు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు ప్రశాంతంగా మనసు లగ్నం చేసి పేద పిల్లలకు చదువు చెప్తారన్న ఆలోచనతోటి మొదట టీచర్ల సమస్యలు పరిష్కరించిన. సామాన్యంగా ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయడం అత్యంత సులువు, ఒక టీచర్ను బదిలీ చేయడం అత్యంత కఠినమైన సమస్య. ఎందుకంటే టీచర్లు చాలా చైతన్యం ఉండి రకరకాల లీగల్ లిటిగేషన్స్ సృష్టించగలిగిన తెలివితేటలు టీచర్లకు ఉన్నాయి, సంఘాలు బలంగా ఉన్నాయి. కానీ మేము చేసిన బదిలీలో, మేము ఇచ్చిన ప్రమోషన్లలో చిన్న లిటిగేషన్ లేకుండా 100% టీచర్లు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది, మేము సంపూర్ణంగా అండగా నిలబడ్డామని చెప్పి టీచర్లు వచ్చారు. ఈరోజు 1,00,000కు పైగా ఉన్న టీచర్లు, దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మన తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తున్నారు. దీనికి మా టీచర్లు కష్టపడుతున్నారు. ఫలితాలు కూడా మనం చూసినాం. ఒకప్పుడు 29 రాష్ట్రాలు, 7-8 యూనియన్ టెరిటరీల్లో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము చివరన 35-36వ స్థానంలో ఉండే. పోయిన నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇదే టీచర్లు చేసిన ప్రయత్నాల వల్ల 18వ స్థానానికి, దాదాపుగా 18 స్థానాలు ఎదిగి ఈరోజు 18వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది అని అంటే ముఖ్యమంత్రిగా అది నా గొప్పతనం కాదు, మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే ఈ టీచర్లు నిరంతరం బాధ్యతగా